హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో బొంబాయి రవ్వతో చాలా ఈజీగా చేసుకునే ఒక స్వీట్ని చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అది వేడయ్యాక ఒక పావు కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. బొంబాయి రవ్వని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాని మరీ ఎర్రగా వేయించుకోకండి. రవ్వ మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన దానిలో ఒక టేబుల్ స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. మైదా వేయటం వల్ల స్వీట్ రవ్వగా లేకుండా చక్కటి బైండింగ్ అనేది వస్తుంది. ఈ మైదాని కూడా 1-2 నిమిషాల పాటు ఈ నేతిలో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని వాడుతున్నాను. కొబ్బరి పొడి మనకి పెద్దగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత స్వీట్నెస్ కోసం ఒక పావు కప్పు పంచదారని వేసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 స్పూన్ల పంచదారని యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఒక కప్పు పాలని ఇందులోకి వేసుకోవాలి. పాలన్నీ ఒకేసారి కాకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఉండలు లేకుండా దీన్ని కలుపుకోవాలి. ఇలా స్మూత్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్ అలానే సాఫ్రన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని దగ్గర పడి ప్యాన్ని వదిలే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇది మరీ పలచగా ఉండకూడదండి. ఇలా మనకి ఫోల్డ్ చేయడానికి మౌల్డ్ చేసుకోవడానికి వీలుగా వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది చల్లారిన తర్వాత ఇంకొద్దిగా దగ్గర పడుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని మనకి కావాల్సినంత సైజులోకి షేప్లోకి దీన్ని రోల్ చేసుకోవాలి. రౌండ్గా కానీ లేదంటే నేను ఇక్కడ సిలిండ్రికల్గా చేసుకుంటున్నాను. ఇలా మనకి నచ్చిన ఏ షేప్లోకైనా వీటిని రోల్ చేసుకోవచ్చు. ఇలానే మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చివరిగా వీటిని ఇలా ఎండు కొబ్బరి పొడితోటి కోట్ చేసుకుంటే చూడటానికి తినడానికి కూడా చాలా బాగుంటాయి. మనం తీసుకుంటున్న ఎండు కొబ్బరి పొడి మరి నూనె వాసన రాకుండా కొంచెం ఫ్రెష్గా ఉన్నదైతే బాగుంటుంది. ఇలానే అన్నీ చేసుకొని పెట్టుకోండి. ఫైనల్గా నేను ఇక్కడ చెర్రీ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని పైన పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్తో అన్న వీటిని నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.